బ్రహ్మకుమారి సంస్థ కేవలం భారతదేశం అంతటా వ్యాపించి ఉందని అనుకుంటారండి. లేదండి, సుమారు 140 దేశాల్లో వ్యాపించి ఉంది. వీళ్ళ ఆస్తి పాస్తులు కావచ్చు, లేకపోతే వీళ్ళ ఆదాయ వ్యయాలు కావచ్చు, అసలు మానవ మాతృలకి మన లెక్కలకైతే ఖచ్చితంగా అందేది కాదు. అంత స్థిరీకృతమైన వ్యవస్థ. ఈ వ్యవస్థలో మెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, దీని వ్యవస్థాపకుడు వచ్చేసి దాదా లేఖరాజ్ అని. బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు స్వయంగా ముద్రించిన ఈ దాదా లేఖరాజ్ జీవిత చరిత్ర కనుక మీరు చూసుకున్నట్లయితే, దాదా వాళ్ళ ఇంటికి ఒక లేఖ రాయటం జరిగింది. అంటే అతని అసలు పేరు ఏంటి అంటే అలీఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. అలాగే అలీఫ్కి అల్లా యొక్క దర్శనం లభించింది అని చెప్పేసి స్పష్టంగా రాసుకున్నాడు. అలీఫ్ తర్వాతి కాలంలో దాదా లేఖరాజ్ అయ్యాడు. మరి ఈ మాయ ఎక్కడ మొదలైంది, ఎక్కడ జరిగింది, హిందువులు ఎవరికి తెలియదు. మనలాంటి వాళ్ళకి కూడా దానికంటే ముందుకెళ్ళి తెలుసుకునే అవకాశం లేదు. ఈ విషయమైనా సరే ఆ గ్రంథంలో రాయబడింది కాబట్టి, ఆ పుస్తకంలో, అతని జీవిత చరిత్ర పుస్తకంలో రాయబడింది కాబట్టి మనకు తెలిసింది. ఈ అలీఫ్ ఎవరు చెప్తారు? అలీఫ్కి దాదా లేఖరాజుగా పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఈ దాదా లేఖరాజు